సమయంలో దేవుని గ్రంథంలో నుండి ఆదికాండము 24వ అధ్యాయం మొదటి 3 వచనాలను మనము చదువుకున్నాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించేదా నేను. ఈ ఉదయకాలపు వేళ వివాహములకు సంబంధించినటువంటి విషయాన్ని మనము దేవుని మాటలలో నుండి చూద్దాం. చదవబోతున్నటువంటి ప్రతి మాట కూడా నాది కాదు. దేవుడు పరిశుద్ధాత్ముడి ప్రేరేపణ చేత వ్రాయించినటువంటి మాటలు. కేవలము వ్రాయించినటువంటి మాటలని నేను మీకు చదివి వినిపిస్తున్నాను, వివరిస్తున్నాను. ఏ ఒక్క మాట నా స్వంత మాట కాదు, కనుక పాస్టర్ గారి మాటలు అని అనుకోవద్దండి. ఇవి ఎవరి మాటలు? దేవుని మాటలు. 100% దేవుని మాటలు. ఇక్కడ అబ్రహాము కుటుంబాన్ని మనము చూస్తాం ఈ అధ్యాయంలో. అబ్రహాము, ఆయన భార్య పేరు శారా, వారికి కుమారుడు ఇస్సాకు. ఇది వీరి కుటుంబం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. బహుకాలము గడిచిన వృద్ధుడైన కుమారుడైన ఇస్సాకు వివాహ విషయమై బాధ్యత కలిగే ప్రవర్తించాడు. ఇంటి యజమానిగా బహుకాలము గడిచిన వృద్ధాప్యములో కూడా తన బాధ్యతని మరచిపోలేదు. తన బాధ్యతని నెరవేర్చి మాదిరి చూపినటువంటి ఒక తండ్రిగా మనము చూడగలం. బహుకాలము గడిచిన వృద్ధాప్యంలో ఉన్న తన కుమారుడి వివాహ విషయమై ఆలోచించినటువంటి వాడు. పట్టించుకోకుండా ఉన్నటువంటి తండ్రి కాదు. కుమారుడికి వివాహ వయసు వచ్చినా పట్టించుకోకుండా ఉన్నటువంటి తండ్రి ఎంత మాత్రము కూడా కాదు. కుమారుడి వివాహ విషయమై
కుమారుడు జోక్యం చేసుకోలేదు. అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు కనుక ఇంటిలో దాసులు ఉన్నారు. 2వ వచనంలో తన ఇంటి పెద్ద దాసునితో అనే మాటలను మనం చూస్తాం. ఇంటి పెద్ద దాసునితో కుమారుడు మాట్లాడలేదు. నాకు వివాహ వయసు వచ్చింది, అమ్మాయిని చూడు అని కుమారుడు మాట్లాడలేదు. కుమారుడు జోక్యం చేసుకోలేదు. ఏంటి పెద్దదాసునితో ఎవరు మాట్లాడుతున్నాడంటే తండ్రి మాట్లాడుతున్నాడు. బహుకాలము గడిచిన వృద్ధాప్య దశలో ఉన్నటువంటి తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. 2వ వచనంలో అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. పెద్ద దాసునితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. ఎందుకని? ప్రమాణం చేయడానికి. కుమారుడి వివాహ విషయమై అతనితో ప్రమాణము చేయించడానికి చెయ్యిని తొడ కింద పెట్టమన్నాడు. ఈ వచనాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, కుమారుడి వివాహ విషయంలో తండ్రి, కుమారుడా నీకు ఇష్టం వచ్చిన అమ్మాయిని నువ్వే చూసుకో, నేను బహుకాలం గడిచిన వృద్ధాప్యంలో ఉన్నాను, నీకు వివాహం చేయడంలో నాకు చేత కాదు, కాబట్టి నీ కుమారుడికి వివాహం చేయడంలో నీకు నువ్వు వివాహం చేసుకునే విషయంలో నీకు ఇష్టమైన అమ్మాయిని నువ్వు ఎన్నుకో అని కుమారుడికి అవకాశం ఇవ్వలేదు. బాధ్యత కలిగిన తండ్రిగా ఏం చేశాడో, కుమారుడి యొక్క వివాహ విషయమై ఆలోచన కలిగిన వాడుగా ఆ ఆలోచనని మాట్లాడడంలో స్థిరపరిచిన వాడిగా మనము చూస్తూ ఉంటున్నాం. 3వ వచనం మనం చదువుకుంటే, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక. తండ్రిగా అబ్రహాముకి తన కుమారుడికి ఎవరిని ఏ అమ్మాయిని పెళ్లి చేయకూడదో చాలా స్పష్టంగా తెలుసు. సందేహం ఏం లేదు. ఎవరిని చేసుకోవాలా, ఎవరిని చేసుకోకూడదు అన్నటువంటి సందేహము ఏమీ లేదు. ఎవరిని నా కొడుకుకు పెళ్లి చేయకూడదు అంటే ఏ దేశపు అమ్మాయిని పెళ్లి చేయకూడదో స్పష్టంగా తెలిసినటువంటి వాడు తండ్రి. ఎవరిని పెళ్లి చేయకూడదంట? కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక. నా దేశం ఇది కాదు. నా దేశము మెసొపొతేమియాలో ఉంది. కల్దీయుల ఊరను పట్టణము నాది. దేవుడు నన్ను పిలవగా నీవు నీ దేశాన్ని విడిచి నీ తండ్రిని విడిచి నేను నీకు చూపించబోయే దేశానికి రమ్మని పిలవగా నేను వచ్చాను. నేను ఈ నా స్వంత దేశము కానటువంటి ఈ కనాను దేశంలో నేనున్నాను. అయితే ఈ దేశములో నివసించుచున్న అమ్మాయిలలో ఒక అమ్మాయిని నా కుమారునికి పెళ్లి చేయకూడదు. ఇందులో సందేహం ఏమీ లేదు. అబ్రహాముకి ఈ దేశపు అమ్మాయి నాకు కోడలు కాకూడదు, నా కుమారునికి భారీగా ఉండకూడదు.
ఈ దేశపు అమ్మాయి వద్దు. చూడండి, అంటే తండ్రి అయినటువంటి అబ్రహాముకి తన కుమారుడికి ఏ అమ్మాయిని పెళ్లి చేయకూడదో బాగా తెలుసు అనేది మనము జ్ఞాపకం పెట్టుకుందాం. 4వ వచనాన్ని మనం చదువుకుందాం. నా స్వదేశమందున్న నా బంధువుల యుద్ధకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించేదనెను. కనానీయుల కుమార్తెలలో ఒక కుమార్తెను పెళ్లి చేయకూడదు. మరి ఇంకెవరిని పెళ్లి చేయాలి? తన కుమారుడికి ఇంకెవరిని పెళ్లి చేయాలి? నా స్వదేశంలో ఉన్న అమ్మాయినే, నా బంధువులలో ఉన్న అమ్మాయినే నా కుమారుడికి వివాహము చేయాలి. ఎవరిని చేయకూడదో బాగా తెలుసు, ఎవరిని చేయాలో బాగా తెలుసు. ఇందులో సందేహం ఏమీ లేదు. తండ్రి అయినటువంటి అబ్రహాము గారికి పెద్ద దాసునితో మాట్లాడుతూ ఏమంటున్నాడు? నువ్వు నా స్వదేశానికి వెళ్ళు, అక్కడ నా బంధువులు ఉన్నారు, ఆ బంధువుల దగ్గరికి పోయి బంధువులలో ఒక అమ్మాయిని తీసుకొని రా అని ప్రమాణము చేయించాడు అబ్రహాము తన పెద్ద దాసునితో. 5వ వచనం, ఆ దాసుడు ఈ దేశమునకు, ఆ దాసుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలేనా అని అడగగా, పెద్ద దాసుడు అబ్రహామును ఏమడిగాడు? అమ్మాయి ఇక్కడికి రాలేదనుకోండి, మీ కుమారుణ్ణే నీ సొంత దేశానికి తీసుకొని పోవచ్చా అని అడిగాడు. అప్పుడు అబ్రహాము ఏం చేయాలబ్బా అని ఆలోచించలేదు. ఆలోచనలో పడలేదు, సందేహము ఏమీ లేదు. స్పష్టంగా చెప్పేశాడు తన దాసునికి. ఏమని? అబ్రహాము దాసుతో మాట్లాడుతున్నాడు. ఎక్కడికి? నా సొంత దేశానికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమీ. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు! నా కుమారుని నా స్వంత దేశానికి, నా బంధువుల దగ్గరికి తీసుకొని పోకూడదు. ఎందుకు తీసుకొని పోకూడదు? నా తండ్రి ఇంట నుండియో, నేను పుట్టిన దేశము నుండియో నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందేదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పెను. అమ్మాయిని మాత్రమే ఇక్కడ తీసుకురావాలి, నా కుమారుణ్ణి అక్కడికి తీసుకొని పోకూడదు. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు, ఈ దేశాన్ని నేను నీకు నీ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాడు. కనుక నేను ఇక్కడే ఉండాలి, నా భార్య ఇక్కడే ఉండాలి. భార్య చనిపోయింది. ఈ అధ్యాయానికి వచ్చేసరికి 23వ అధ్యాయంలో భార్య చనిపోయి పాతి పెట్టబడడాన్ని మనం చూస్తాం. నా కుమారుడు దేవుడు చూపించిన దేశంలోనే ఉండాలి, వాగ్దానం చేసిన ఈ దేశంలోనే ఉండాలి. తిరిగి నేను ఏ దేశం నుండి అయితే ఈ దేవుడు చూపించిన దేశానికి వచ్చానో తిరిగి అక్కడికి వెళ్ళకూడదు.
నా కుమారుడు కూడా అక్కడికి వెళ్ళకూడదు. ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొని రావాలి అని స్పష్టత కలిగినటువంటి అబ్రహాం తండ్రిగా తన కుమారుడి వివాహ విషయములో ఎంత స్పష్టత కలిగినటువంటి వాడో మనం చూస్తున్నాం. ఎంత బాధ్యత కలిగినటువంటి వాడో చూస్తున్నాం. అది ముసలి వయసులో, బహుకాలము గడిచిన వృద్ధాప్య దశలో, నేను ముసలివాడని నాయన, నువ్వు యవనస్తుడివి, నా కాలం వేరు, నీ కాలం వేరు, కనుక నీ కాలానికి తగిన అమ్మాయిని నువ్వు చూసుకో, నా కాలానికి సంబంధించిన ఆలోచనలు వేరు, నీ కాలానికి సంబంధించిన ఆలోచనలు వేరు, కనుక నా మీద ఎందుకు ఆధారపడతావు, నీకు ఇష్టమైన చిన్న అమ్మాయిని నువ్వు చేసుకో అని చెప్పలేదు. కుమారుడి వివాహ విషయమై పెద్ద దాసునితో మాట్లాడుతున్నటువంటి సందర్భములో కుమారుడి వివాహ విషయంలో ఎవరిని పెళ్లి చేసుకోకూడదో, ఎవరిని పెళ్లి చేసుకోవాలో స్పష్టంగా అబ్రహాము మాట్లాడుతున్న విషయాలను మనము చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా చూడండి, అక్కడ అబ్రహాం ఏమంటున్నాడు పెద్ద దాసునితో, దేవుడు తన దూతను నీకు ముందుగా పంపును. ఏ సందేహం లేదు, నిశ్చయముగా చెప్తా ఉన్నాడు, నేను నిన్ను నా సొంత దేశానికి పంపిస్తున్నాను, నా బంధువుల దగ్గరికి పంపిస్తున్నాను. ఇక నీకు ముందు దేవుని దూత వెళ్తాడు, నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు, నీ మార్గాన్ని సఫలం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, తన దూతను పంపుతాడని చాలా స్పష్టంగా దేవుడు పెద్ద దాసునితో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వివాహ విషయములో దేవుని మీద ఆధారపడినటువంటి ఒక తండ్రిగా మనం అబ్రహామును చూస్తున్నాం. అబ్రహాము కూడా తనకిష్టం వచ్చినట్లుగా చేయలేదు. కుమారుడి వివాహ విషయములో దేవుని మీద ఆధారపడి చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. దూతను పంపుతాడు నీకు ముందు, దేవుడు నన్ను ఈ దేశానికి పిలిచాడు కనుక నా కుమారుణ్ణి నా సొంత దేశానికి తీసుకొని వెళ్ళకూడదు. ఈ మాటలలో మనకి ఏమర్థమవుతుందంటే, తన కుమారుడి వివాహ విషయమై దేవుని మాటల ప్రకారంగా నడుచుకొనొచ్చు, దేవుని చిత్త ప్రకారంగా నడుచుకొనొచ్చు అన్నాడు తండ్రి అయినటువంటి అబ్రహాం. చూడండి 11వ వచనాన్ని ఈ యొక్క దాసుడు విన్నాడు. విని ఏం చేశాడు చూడండి, 10వ వచనం. అతడు తన యజమానుని వంటలలో 10 వంటలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి అరామ్నా హరాయిము లోనున్న నాహోరు పట్టణం చేరాడు. నాహోరు ఎవరంటే అబ్రహాం యొక్క సహోదరుడే. అబ్రహాం చెప్పాడు కదా, నా సొంత దేశానికి వెళ్ళు, నా బంధువుల దగ్గరికి వెళ్ళు, ఆ బంధువులలో అమ్మాయిని తీసుకొని రావాలి అని చెప్పాడు. కాబట్టి పెద్దదాసుడు విన్నాడు, తీసుకోవాల్సిన వాటిని అన్నింటినీ కూడా తీసుకున్నాడు. తీసుకొని అబ్రహాం యొక్క సొంత దేశానికి వెళ్ళాడు. అతని సహోదరుని పట్టణమైన నాహోరు పట్టణము చేరాడు. చేరి ఏం చేస్తున్నాడు చూడండి, ఇక్కడ 11వ వచనం. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద
తన ఒంటెలను మోకరింప చేసి ఇట్లా నేను పెద్దదాసుడు వంటలను మోకరింపజేసి ఇట్లా నేను అంటే మనవి చేస్తా ఉన్నాడు, అంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. వివాహ విషయములో దేవునికి ప్రార్థన చేయడం ఎంత ప్రాముఖ్యమో మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేయని వివాహము కాదిది. ప్రార్థన చేయని వివాహము కాదిది. వివాహ విషయములో దేవుని సహాయము కోసమై ప్రార్థన చేసినటువంటి వివాహము ఇది. అబ్రహాము దేవుడు తన దూతను నీకు ముందుగా పంపిస్తాడని చెప్పాడు. దేవుడు నన్ను ఈ దేశానికి పిలిచాడు కనుక ఈ దేశానికి అమ్మాయిని తీసుకొని రావాలని చెప్పాడు కనుక తన యజమానుడైన అబ్రహాము దేవుని పట్ల ఎంత భక్తి కలిగిన వాడో, భయం కలిగిన వాడో ఈ ఇంటిలో ఉన్నటువంటి పెద్ద దాసుడు కళ్ళతో చూచిన వాడు కనుక ఇంటి యజమానుడైన అబ్రహాము దూరంగా ఉన్నప్పటికీ అబ్రహాము గారు కనాను దేశంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ పెద్దదాసుడు ఈ అబ్రహాము యొక్క స్వంత దేశంలో అనగా మెసొపొతేమియా దేశంలో, ఇప్పుడు ఇరాక్లో ఈ దేశం ఉంది, ఆ మెసొపొతేమియా దేశంలో ఉన్నాడు. అంటే యజమానునికి దూరముగా ఉన్న ఇంటి పెద్దదాసుడు చేస్తున్నది ఏమిటి అంటే వంటలను మోకరింపజేసి ఇట్లా అన్నాడు. అంటే మనవి చేసుకుని దేవునికి మనవి చేశాడు, ఆయన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ళ ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ వంటలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలిసి కొందునెను. పెద్దదాసుడు ప్రార్థన చేశాడు, దేవునికి ప్రార్థన చేశాడు. దేవా, నా యజమానుడు తన కుమారుడికి భార్య కావాలి కనుక నన్ను పంపించాడు కనుక నేను వచ్చిన కార్యాన్ని త్వరలో సఫలం చేయి, నా యజమానుని మీద అనుగ్రహము చూపు. వివాహ విషయమై దేవుని సహాయము కొరకై ప్రార్థన చేసినటువంటి వాడు ఇంటి పెద్ద దాసుడు. ప్రార్థన లేకుండా జరిగిన వివాహము ఇది కాదు. ఆయన సహాయం కోసమై ప్రార్థన చేసి జరిగిన వివాహం ఇది. ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనలో ఏమంటున్నాడు చూడండి. అక్కడ 14వ వచనంలో చివరి 2 వరుసలలో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. నీవు నియమించినదై ఉండునుగాక. ఎవరు నియమించినదై? ఎవరు మాట్లాడుతున్నారు? పెద్దదాసుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవునితో మాట్లాడుతూ ఏమంటున్నాడు? దేవా, ఆ అమ్మాయి నీవు నియమించిన అమ్మాయి అయి ఉండునుగాక.
గాక. అంటే ఇస్సాకుకు కాబోయే భార్య ఎవరు నియమించినదై ఉన్నది? దేవుడు నియమించింది. ఇస్సాకు నియమించుకున్నది కాదు. ఇస్సాకు నియమించుకున్నది కాదు. రిబకా నియమించినది కాదు. ఇస్సాకు తరానికి తగినట్టుగా తాను నియమించుకున్నదై ఉండనుగా కానీ ప్రార్థన చేయలే. లేకపోతే రిబకా నియమించినదై ఉండునుగా కానీ ప్రార్థన చేయలే. ఏమని ప్రార్థన చేశాడో? దేవా, నీవు నియమించినదై. మనం ఇంకొక అదే తర్వాత మనం చూస్తాం 44వ వచనంలో చూస్తే 44వ వచనంలో ప్రార్థన అయిన తర్వాత అమ్మాయి కుటుంబం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్న సందర్భం ఇది. నీవు త్రాగుము, నీ వంటలకును చేలిపోయుదునని ఎవతే చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్ల అయి ఉండును గాకని మనవి చేసుకొంటిని. ఎవరు నియమించిన పిల్ల? యెహోవా నియమించిన పిల్ల. ఎవరామె? రిబకా. యెహోవా ఇక నేను నొక్కి చెబుతున్నది ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పెద్దదాసుడు చేస్తున్న ప్రార్థన, దేవా నీవు నియమించిన అమ్మాయి, నీవు నియమించిన పిల్ల. దాసుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన ఇంకా ముగించలేదు. ముగించక మునుపే దేవుడికి జవాబు ఇచ్చేశాడు. చూడండి 15వ వచనం. 15వ వచనం. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబకా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆ చిన్నది ఎలాంటిదంట? మిక్కిలి చక్కనిది అంటే శరీరపరంగా చక్కగా ఉంది. తర్వాత ఏమని రాయబడింది? ఆమె కన్యక. ఇస్సాకుకు కాబోయే భార్య ఎలాంటిదంట? కన్యక అని రాస్తూ పక్కన ఏమని రాశాడు? ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఎంత మంచి జీవితం రిబకా. ఈరోజు అబ్బాయిలు అమ్మాయిలతో సహజీవనము జీవిస్తున్నాడు అని తెలిసినా, కొన్ని సంవత్సరాలు సహజీవనం కలిగి ఉన్నాడని తెలిసినా, అలాంటి అబ్బాయిలను తెలిసి కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నటువంటి తరంలో ఉన్నాం మనం. రిబకా ఎలాంటిదంట? కన్యక అంటే అర్థం పురుషుని కూడనిది. అబ్రహాము తన కుమారుడికి చేయబోయే అమ్మాయి అలాంటిది. రెండవ భార్య లాంటిది కాదు. రెండవ భార్యలాగా ఉన్నా పర్వాలేదు అని అనుకొనిచున్నటువంటి తరం ఇది. అబ్రహాముకు కాబోయే కోడలు అలా కాదు. ఏ పురుషుడు ఆమెతో శరీర సంబంధము కలిగి ఉండకుండా జీవించినటువంటిది. ఏ పురుషుడితో సహజీవనము జీవించిన అమ్మాయి కాదు ఈమె. పెళ్లి కాకముందే
ఏ పురుషుడితో సహజీవనం జీవించిన అమ్మాయి కాదు. శరీర సంబంధము పెట్టుకున్న అమ్మాయి కాదు ఈ అమ్మాయి. ప్రెగ్నెన్సీని పోగొట్టుకోవడానికి టాబ్లెట్లు వేసుకున్న అమ్మాయి కాదు ఈ అమ్మాయి. ఏమంట? కన్యక. ఏమంటున్నాడు ఇక్కడ? ఆమె కన్యక, ఏ పురుషుడునో ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవలు నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ వంటలు త్రాగు మట్టుకు వాటికి నీళ్లు చేదిపోయుదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని వంటలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. ఆ మనుష్యుడు అంటే పెద్దదాసుడు ఆమెను తేరిచూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసనో లేదో తెలుసుకొనవలని ఊరకొండెను. వంటలు త్రాగుట అయిన తర్వాత ఆ మనుష్యుడు 6 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవో దయచేసి నాతో చెప్పము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. అందుకు ఆమె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడకు బెతూయేలు కుమార్తెనెను. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియో మేతయో రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా. ఇప్పుడు పెద్దదాసుడు ఏం చేస్తున్నాడు చూడండి. దేవుడు అతని ప్రార్థనని విన్నాడు, విని జవాబిచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి నడిపించాడు. అతడు వచ్చిన పనిని సఫలం చేశాడు దేవుడు. అందుకో ఈ పెద్దదాసుడు ఏం చేస్తున్నాడు? ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొరొక్కి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవా, నువ్వు నా ప్రార్థన విన్నావు, నన్ను నడిపించావు, నా కార్యాన్ని నువ్వు సఫలం చేశావు అని ఏం చేశాడట? తన తల వంచి యెహోవాకు మ్రొక్కి దేవునికి స్తుతులు చెల్లించినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాము. ఈ పెద్ద దాసుడు కూడా ఎంత భక్తిపరుడో చూడండి. దాసుడు దూరంగా, యజమానుడు దూరంగా ఉన్నా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ యజమానుడు పంపిన పనిని సఫలము చేశాడు. కనుక ఆ పెద్ద దాసుడు దేవునికి స్తోత్రాలు చెల్లించాడు. చూడండి 50వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి 50వ వచనం. లాబాను అంటే అమ్మాయి పెళ్లి కూతురు వల్ల అన్న. ఆ బెతుయేల్ అంటే పెళ్లి కూతురు వల్ల డాడీ. ఆ లాబానును బెతుయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము. సందర్భాన్ని మీకు వివరిస్తాను. ఈ పెద్ద దాసుడు చెబుతుంది, ఆ అమ్మాయి మా ఇంట్లో స్థలం ఉంది, వంటలకు స్థలం ఉంది, మీరు ఉండడానికి స్థలం ఉంది అని చెప్పిన తర్వాత ఈ అమ్మాయి పోయి వాళ్ళ అన్నకు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకు చెబుతుంది. చెప్పిన తర్వాత వాళ్ళ అన్న వస్తాడు. వచ్చి వీరిని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు. అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ భోజనము చేయమని చెప్తారు. అప్పుడు లేదు, నేను ఏ పని కోసమైతే వచ్చానో ఆ పని పూర్తి కాకుండా నేను భోజనం చేయను, నేను ఏ పని కోసం వచ్చానో నేను చెప్తానని చెప్తాడు. యజమానుడు ఎందుకు పంపాడు ఆ విషయాలన్నీ కూడా చెప్తాడు. నేను ఇలాగా ప్రార్థన చేశాను, దేవుడు ప్రార్థన
విన్నాడు. ఇలాగ నన్ను దేవుడు మిమ్మల్ని మీ ఇంటికి నడిపించాడు, నా ప్రయాణాన్ని సఫలం చేశాడు అని అతడు ఏం చేశాడో, దేవుడు కూడా ఎలా ప్రార్థన విని సహాయం చేశాడో అన్ని విషయాలని చెబుతాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు లాబాను అమ్మాయి వాళ్ళ డాడీ అవన్నీ విన్న తర్వాత ఏమంటున్నాడు? ఇది మా వలన కలిగింది అని చెప్పడంలే, అబ్రహాము వలన కలిగింది అని చెప్పడంలే, ఇస్సాకు వలన కలిగింది అని చెప్పడంలే, మా వలన కలిగిన కార్యము అని చెప్పడం లేదు. వాళ్ళేమని చెప్తున్నారు? ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఇందాక చెప్పింది నేను జ్ఞాపకం ఉందా? యెహోవా నియమించిన పిల్ల అయి ఉండునుగాక. ఎంత చక్కని మాటలు! వివాహములో ఎవరు నియమించిన పిల్ల అంట? ఇస్సాకు నియమించుకున్న అమ్మాయి కాదు, రిబకా నియమించుకున్న అబ్బాయి కాదు, తల్లిదండ్రులు నియమించుకున్న వారు కాదు. ఎవరు నియమించిన అమ్మాయి అంట? యెహోవా నియమించిన అమ్మాయి. ఈ కార్యము ఎవరి కార్యం అంట? యెహోవా వలన కలిగిన కార్యం. పెళ్లి పత్రికలో ముద్రించడం కాదు. పెళ్లి సంబంధము చూసేటప్పుడు మనం పాటించాల్సిన విషయాలు ఇవి. పెళ్లి పత్రికలు ఎవరైనా ముద్రించుకుంటారు. ఇది యెహోవా వలన కలిగిన కార్యం అని ఎవరైనా ముద్రించుకుంటారు. చాలా సులువు ఇది. వివాహ సంబంధము చూస్తూ ఉన్నప్పుడు పాటించవలసిన విషయాలు ఇవి. ఇది యెహోవా వలన కలిగిన కార్యం. ఇస్సాకు సెట్ చేసుకున్న కార్యం కాదు. ఈ సమయంలో నేను మరలా వీటిని జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైన తన కుమారుడి వివాహ విషయమై ఆలోచన కలిగే పెద్దదాసునితో మాట్లాడాడు. ఎవరు మాట్లాడారు? తండ్రి మాట్లాడాడు. ఇస్సాకు జోక్యం చేసుకోలేదు. డాడీ, నీకేం తెలుసు డాడీ? మీ జనరేషన్ వేరే, నా జనరేషన్ వేరే. నువ్వు చూస్తే నీ జనరేషన్ తగినట్టు చూస్తావు, నేను చూసుకుంటే నా జనరేషన్ తగినట్టు నేను చూసుకుంటాను. కాబట్టి నువ్వు వద్దులే డాడీ, నీదంతా ఓల్డ్ ఫ్యాషన్, నాది నేను న్యూ ఫ్యాషన్ నేను చూసుకుంటాను. నువ్వు చదువుకోలేదు డాడీ, నేను చదువుకున్నా. నాకు ఎటువంటి అమ్మాయి కావాలో నీకు తెలియదు డాడీ, నాకు తెలుసు. నాకు వివాహం చేయడంలో నీ ఆలోచన పనికిరాదు డాడీ. అని సంసోను లాగా చేయలేరు. సంసోను వల్ల అమ్మ నాన్న, ఈ అమ్మాయి వద్దు నాయన, నీకు ఈ అమ్మాయి నువ్వు చేసుకోకూడదు నాయన. లేదు డాడీ, నేను చేసుకోవాలి డాడీ. సరే, తనకి ఇష్టం వచ్చినట్టే చేసుకున్నాడు. చివరికి ఏమైంది? ఆ అమ్మాయితో కాపురం చివరి వరకు చేశాడా? లేదు, మధ్యలోనే అయిపోయింది. ఆ అమ్మాయి మళ్ళీ ఇంకొకరిని చేసేసుకుంది. సంసోనులాగా డైలాగులు చెప్పిన వాడు కాదు ఇస్సాకు. తండ్రి బహుకాలం గడిచిన వృద్ధుడైన బాధ్యతతో పెద్దదాసునితో మాట్లాడాడు. ఈ తండ్రి తన కుమారుడికి ఎవరిని పెళ్లి చేయకూడదో తెలిసినటువంటి వాడు, ఎవరికి పెళ్లి చేయాలో తెలిసినటువంటి వాడు, తన కుమారుణ్ణి ఎక్కడ ఉంచాలో తెలిసినటువంటి వాడు, ఎక్కడికి తీసుకోపోకూడదో తెలిసినటువంటి వాడు.
దేవుడు తన దూతను ముందుగా పంపుతాడు అని స్పష్టంగా తెలిసినటువంటి వాడు. ఈ దాసుడు కూడా, ఇంటి పెద్ద దాసుడు కూడా ప్రార్థన చేసినటువంటి వాడు. వివాహ విషయంలో దేవుడు నియమించిన అమ్మాయి ఉండాలి అని ప్రార్థన చేసినటువంటి వాడు. దేవుడు ప్రార్థన విని జవాబిచ్చినప్పుడు ఆయనను స్తుతించినటువంటి వాడు. చివరికి అమ్మాయి ఇంటికి పోయిన తర్వాత అమ్మాయి యొక్క అన్న నాన్న చెప్పినటువంటి వారికి అర్థమైంది ఏంటంటే ఇది దేవుని వలన కలిగిన కార్యము. వీళ్ళకేం డౌట్ లేదు. దేవుని వలన కలిగిన కార్యము అనే విషయంలో ఏ డౌట్ లేదు వీళ్ళకి. నిశ్చయముగా చెప్పేశారు, ఇది దేవుని వలన కలిగిన కార్యం. ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. అబ్రహాము జీవితము ద్వారా అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి వివాహము చేసే విషయంలో ఒక తండ్రిగా ఎటువంటి బాధ్యత కలిగిన వాడో అని అబ్రహాము జీవితము ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్లి కాని అబ్బాయిలు ఒక ఇస్సాకు వలె, ఒక రిబకా వలె నేర్చుకోవాల్సిన విషయాలు. తల్లిదండ్రులు, ముఖ్యంగా కుటుంబ యజమాని తండ్రులు ఏం నేర్చుకోవాలి పాఠం? బాధ్యత. కుమారుడికి కుమార్తెకి వివాహ వయసు వచ్చింది అంటే వారి వివాహ విషయమై ఆలోచించవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరు మీ పిల్లలకి ఆయన నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు అమ్మాయిని సెట్ చేసుకో అని చెప్పడం కాదు. వారి పట్ల వారి వివాహ విషయమై ఆలోచనను కలిగి వారి వివాహ విషయమై చేయవలసిన కార్యాలు చేయవలసినటువంటి వారై ఉన్నారు. కానీ వదిలేయడం కాదు కదా పిల్లల్ని. వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలి కదా. అబ్రహాము బాధ్యత కలిగినటువంటి తండ్రి. అబ్రహాముకి ఏ అమ్మాయిని పెళ్లి చేయకూడదో తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి మనకు కూడా తండ్రులకు తెలియాలి, నా కొడుకుకి ఏ అమ్మాయిని చేయకూడదో, నా కూతురికి ఏ అబ్బాయిని చేయకూడదో తండ్రులకి తెలియాలి. అబ్బాయిలకు తెలియాలి ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదో, అమ్మాయిలకు తెలియాలి ఏ అబ్బాయిని పెళ్లి చేసుకోకూడదో. చూడండి దేవుడు ఏమని చెప్పాడు. 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఎవరు మాట్లాడుతారు? ఎవరు రాశారు ఈ పత్రికని? పౌలు రాశాడు. ఎవరికి రాశాడు? కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులకి రాశాడు. విశ్వాసులతో మాట్లాడితే ఏమంటున్నాడు? విశ్వాసులారా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ప్రతి ఒక్కరు వినాలి. నా కొడుకుకు వయసు అవుతుంది అని ఎవరిని బట్టి వాళ్ళు చేయకూడదు. నా కుమార్తెకు వయసు అవుతుందని ఎవరిని బట్టి వాళ్ళని చేయకూడదు. మన స్వార్థం కోసం ఎవరిని పడితే వాళ్ళని చేయకూడదు. ఏమవుతుందిలే అని ఎవరిని పడితే వాళ్ళని చేయకూడదు. పెళ్ళైన తర్వాత మార్చుకోవచ్చులే అని ఎవరిని పడితే వాళ్ళని చేయకూడదు. పెళ్ళైన తర్వాత వాళ్ళని మార్చడం కాదు, వాళ్ళే నిన్ను మారుస్తారు. మహాజ్ఞాని అయిన సొలొమోనే ఏం చేశాడు? భార్యలు ఏం చేశారు? అన్నిలైన భార్యలు అతని మనసుని త్రిప్పివేశారు. మనం మహాజ్ఞాని అయిన సొలొమోను వంటి వాళ్ళం కాదు. మనం అంతటి మహాజ్ఞానే మనసే త్రిప్పివేయబడినప్పుడు మనం ఒక లెక్కన. ఏమంట? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అవిశ్వాసులతో జోడుగా
ఉండకూడదట. అంటే విశ్వాసి అయినటువంటి గణేష్ అవిశ్వాసి అయినటువంటి అమ్మాయిని వివాహము చేసుకోకూడదు. ఈ విషయం తెలియాలి. తండ్రికి తెలియాలి, తల్లికి తెలియాలి, కొడుకుకు తెలియాలి, కూతురుకు తెలియాలి, కుటుంబం అంతటికి తెలియాలి. ఎందుకు జోడుగా ఉండకూడదు సార్? ఎందుకు జోడుగా ఉండకూడదు సార్ అంటే నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? గణేష్ నీతిమంతుడు, అవిశ్వాస అయిన అమ్మాయి అయితే ఆమె అనీతిమంతురాలు. ఆమెతో ఏం సాంగత్యం? గణేష్ వెలుగై ఉన్నాడు, అవిశ్వాస అయితే చీకటే ఉంది. వెలుగుకు చీకటికి ఏం పొత్తు? వెలుగు వస్తే చీకటి ఉంటుందా? వెలుగు వస్తే చీకటి పోతుంది. రెండు కలిసి జీవిస్తాయా? రెండు కలిసి జీవించవు. మరి వెలుగైన నువ్వు చీకటి అయిన అమ్మాయిని చేసుకోవాలని ఎలా అనుకుంటున్నావు? వెలుగైన నువ్వు చీకట్లో ఉన్న అబ్బాయిని చేసుకోవాలని ఎలా అనుకుంటున్నావు? వెలుగైన నీ పిల్లల్ని చీకట్లో ఉన్న అమ్మాయిలకు ఇచ్చి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు తండ్రిగా నువ్వెలా అనుకుంటున్నావు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? పాలు లేదు, పాలు పంపులు లేవంట. అవిశ్వాసితో విశ్వాసికి పాలు పంపులు లేవట. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉన్నప్పుడు 22వ ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 10వ వచనం. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 10వ వచనం. అందరూ తీయండి. చదవండి. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. చాలే కృష్ణమూర్తి. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదంట. మీకు అర్థమైంది కదా? కాడికి ఒక పక్క ఎద్దు, ఒక పక్క గాడిద పెట్టి పొలం దున్నడానికి పంపించండి. గణేష్ ఏమవుతుంది? గణేష్ బాగా దున్నుతాయి అవి. ఎందుకని? గాడిద స్వభావం వేరు, ఎద్దు స్వభావం వేరు కదా. రెండు ఎద్దులైతే బాగా దున్నుతాయి. కానీ ఇక్కడ ఒక ఎద్దు ఒక గాడిద కనుక బాగా దున్నవు. భూమిని దున్నకూడదు అట. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? దున్నకూడదు, జత చేసి దున్నకూడదు. అలాగే మన పిల్లలు విశ్వాసులని ఎవరితో జత చేయాలి? ఎద్దులు లాంటి విశ్వాసులనే జత చేయాలి. నువ్వు గాడిద లాంటి అమ్మాయిలను జత చేసావనుకో, గాడిద లాంటి అబ్బాయిలను జత చేసావనుకో, మీరు గాడిద లాంటి అమ్మాయిలను సెలెక్ట్ చేసుకున్నారనుకో, గాడిద లాంటి అబ్బాయిలను సెలెక్ట్ చేసుకున్నారనుకో, ఇంకా ఏమవుతుందో అది మీరు ఇంటి పోయిన తర్వాత ఆలోచించండి. దేవుని చిత్తం ఏమిటి? అబ్రహాము దాసుడు ఏమని ప్రార్థన చేశాడు? దేవా నాకు సహాయం చేయి. మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి దేవునికి. దేవా నేను నీ మాటకు లోబడినట్లుగా నాకు సహాయం చేయి. దేవుని మాట ఏంటి? విశ్వాసులైన మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నువ్వు వెలుగు, అవిశ్వాసి అయితే చీకట్లో ఉన్నారు వాళ్ళు. నువ్వు ఎలా కలిసి జీవిస్తావు? కాబట్టి
ఈరోజు అబ్రహాము, తండ్రి అయినటువంటి అబ్రహాము ఎటువంటి బాధ్యత గలవాడో తన కుమారుడి వివాహ విషయమై కుటుంబంలోని ప్రతి తండ్రి కూడా ఆయన నేను ముసలివాడిని అయిపోయాను కాబట్టి నువ్వే చూసేసుకో అని చెప్పేవాడు కాకుండా అబ్రహాములాగా బాధ్యత కలిగిన తండ్రిగా ఉండాలి. అలాగే ఇస్సాకు వాళ్ళ డాడీతో ఈరోజు యూత్ చెప్పినట్లుగా మనం చూడం. ఇస్సాకు చెప్పిన విషయాలు ఏమి మనం అక్కడ చూడం. తర్వాత మనం చూస్తాం అదే అధ్యాయంలో ఇస్సాకు పొలంలో ధ్యానిస్తున్నప్పుడు రిబకా ఒంటెల మీద వస్తూ ఉంటుంది. రిబకా చూస్తుంది, ఎవరు మనల్ని ఎదుర్కోవడానికి ఎవరు వస్తున్నారంటే నా యజమానుడు అని పెద్ద దాసుడు చెప్తాడు. అప్పుడు రిబకా వంటల మీద నుంచి అంటే మనిషిని చూసినప్పుడే వంట మీద దిగుతుంది నా యజమానుడు అని చెబుతానే ముసుగేసుకుంటుంది. దాసుడు అక్కడ వచ్చేది నా యజమానుడు అంటే యజమానుడి కుమారుడు అని చెప్పేసరికి వెంటనే ముసుగు వేసుకుంటుంది. ఈరోజు అంత వ్యతిరేకం, ఈరోజు అంతా ఆపోజిట్. పెళ్లి కాకముందే ముసుగు తీసేసి తిరగడం మనం చూస్తాం. కాబట్టి ఈ సమయంలో వివాహం కానటువంటి యవనస్తురాలు మీ వివాహం వలన మీరు సంతోషంగా ఉండాలంటే, మీ వలన మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలంటే, మీ రక్త సంబంధులు బంధువులు సంతోషంగా ఉండాలంటే, మీ వలన మీ గ్రామస్తులు సంతోషంగా ఉండాలంటే దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం వివాహము చేస్తాం. అబ్రహాము ఏ విధంగా దేవుని మాటలకు లోబడి వివాహము చేశాడు తన కొడుకుకి, ఇస్సాకు కూడా ఏ విధంగా దేవుని మాటలకు లోబడి వివాహం చేసుకున్నాడో మనం కూడా మన పిల్లలకి ఆ విధంగా చేయవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు మనం అందరము ఆ విధంగా జీవించి ఆయన నుండి ఆశీర్వాదాలు పొందినట్లుగా సహాయమును చేయుగాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన విను తండ్రి, ఇంతవరకు నాయన ఈ మాటలు చెప్పడానికి మీరు మీ దాసులనైనా నన్ను నాయన బలపరిచినందుకై స్తోత్రాలు చెల్లించుచున్నాను. దేవా, ఈ సమయంలో నాయన చెప్పబడినటువంటి మాటలు మీరు వృద్ధి కలిగజేశారు అని కళ్ళతో చూడడానికి, వినడానికి మీకు నాయన బదులుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు సహాయం నుంచి ముందున్న కార్యక్రమాన్ని కూడా మీరు నడిపించి కుమారుడైన యేసుక్రీస్తు పేరట మనం అడుగుచున్నాను తండ్రి.